మా పెద్దన్నయ్య చిరంజీవి గారు. ఈ సినిమాకు ముందు పరిచయం లేదు నాకు, ఈ సినిమాతోనే పరిచయం. ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్, మీకు గుర్తుండకపోవచ్చు, 1991లో మా ఊర్లో థియేటర్ ఓపెన్ అయిందండి. మీరు థియేటర్ ఓపెనింగ్కి నిర్మల్కి వచ్చారు. నిర్మల్కి వచ్చినప్పుడు ఒక 4 లక్షల జనం వచ్చారు, రోడ్లన్నీ ఫుల్, ఒక పాలిటీషియన్కి వచ్చినట్టు. అప్పుడు అనుకున్నాను, చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్, చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చిగా సార్ మాకు, ఏదో ఒక రోజు చిరంజీవి గారిని కలవాలి అని అనుకున్నాను. అది మీతో సినిమా తీసే అవకాశం నాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమాలో కూడా సార్ మాకు 2 years 3 years అందరూ మాట్లాడుతుంటారు స్టార్ రెమ్యూనరేషన్స్ అవి ఇవన్నీ. ఒక మాట నేను చెప్పాలనండి, ఒకటి ఏంటంటే ఈ సినిమాలో నాకు మా డైరెక్టర్ కానీ హీరోలు కానీ, సో అది చాలా తప్పు ప్రచారం జరుగుతోంది. దట్ యాక్టర్స్ రెమ్యూనరేషన్స్ అంటారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బు తీసుకోకుండా సినిమా చేశారండి, సినిమా మీదనే చేశారు. సినిమా రానివ్వండి, వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూద్దాం, ఆ తర్వాత మేము తీసుకుంటామని అంతా నాకు సపోర్ట్ చేసిన బోత్ మై యాక్టర్స్ అండ్ మై డైరెక్టర్, ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. లాస్ట్ వన్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రసాద్ గారు మాట్లాడి సినిమా ఇండస్ట్రీని కాపాడింది చిరంజీవి గారు అని అన్నారు. నేను కంప్లీట్గా ఏకీభవిస్తానండి మీతోని. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, నేను మా తెలంగాణలో సినిమాలు అంత పాపులర్ ముందు ఉండేవి కావు. ఆంధ్రాలో సినిమాలు బాగా ఆడేవి, తెలంగాణలో తెలంగాణకు ఒక ఆంధ్రాకి 20% బిజినెస్ ఉండేది మాది. సో ఫస్ట్ 1 crore బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది. ఫస్ట్ 2 crores, ఫస్ట్ 3 crores, ఫస్ట్ 4 crores, ఫస్ట్ 5 crores అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే. ఒక ఊర్లో ఒక థియేటర్ 2 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు 6 థియేటర్లు అయ్యాయండి. సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది. ఒక పాన్ ఇండియా సినిమా, తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ ఎగ్జిబిటర్. ఐ హ్యావ్ 2 సినిమా థియేటర్స్. మీ సినిమాల మీద మేము థియేటర్లు ఎంత బాగా ఆడినాయో మాకు తెలుసు. సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియలీ ఓవ్స్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ అన్వేష్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఆల్సో ఐ సపోజ్ నానే గారు లెక్కనే మాట్లాడారు. అయితే ఒక మా పెద్దన్నయ్య చిరంజీవి గారు. ఈ సినిమాకు ముందు పరిచయం లేదు నాకు, ఈ సినిమాతోనే పరిచయం. ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్, మీకు గుర్తుండకపోవచ్చు, 1991లో మా ఊర్లో థియేటర్ ఓపెన్ అయిందండి. మీరు థియేటర్ ఓపెనింగ్కి నిర్మల్కి వచ్చారు. నిర్మల్కి వచ్చినప్పుడు ఒక 4 లక్షల జనం వచ్చారు, రోడ్లన్నీ ఫుల్, ఒక పాలిటీషియన్కి వచ్చినట్టు. అప్పుడు అనుకున్నాను, చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్, చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చిగా సార్ మాకు, ఏదో ఒక రోజు చిరంజీవి గారిని కలవాలి అని అనుకున్నాను. అది మీతో సినిమా తీసే అవకాశం నాకు కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమాలో కూడా సార్ మాకు 2 years 3 years అందరూ మాట్లాడుతుంటారు స్టార్ రెమ్యూనరేషన్స్ అవి ఇవన్నీ. ఒక మాట నేను చెప్పాలనండి, ఒకటి ఏంటంటే ఈ సినిమాలో నాకు మా డైరెక్టర్ కానీ హీరోలు కానీ, సో అది చాలా తప్పు ప్రచారం జరుగుతోంది. దట్ యాక్టర్స్ రెమ్యూనరేషన్స్ అంటారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బు తీసుకోకుండా సినిమా చేశారండి, సినిమా మీదనే చేశారు. సినిమా రానివ్వండి, వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూద్దాం, ఆ తర్వాత మేము తీసుకుంటామని అంతా నాకు సపోర్ట్ చేసిన బోత్ మై యాక్టర్స్ అండ్ మై డైరెక్టర్, ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. లాస్ట్ వన్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రసాద్ గారు మాట్లాడి సినిమా ఇండస్ట్రీని కాపాడింది చిరంజీవి గారు అని అన్నారు. నేను కంప్లీట్గా ఏకీభవిస్తానండి మీతోని. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, నేను మా తెలంగాణలో సినిమాలు అంత పాపులర్ ముందు ఉండేవి కావు. ఆంధ్రాలో సినిమాలు బాగా ఆడేవి, తెలంగాణలో తెలంగాణకు ఒక ఆంధ్రాకి 20% బిజినెస్ ఉండేది మాది. సో ఫస్ట్ 1 crore బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది. ఫస్ట్ 2 crores, ఫస్ట్ 3 crores, ఫస్ట్ 4 crores, ఫస్ట్ 5 crores అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే. ఒక ఊర్లో ఒక థియేటర్ 2 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు 6 థియేటర్లు అయ్యాయండి. సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది. ఒక పాన్ ఇండియా సినిమా, తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ ఎగ్జిబిటర్. ఐ హ్యావ్ 2 సినిమా థియేటర్స్. మీ సినిమాల మీద మేము థియేటర్లు ఎంత బాగా ఆడినాయో మాకు తెలుసు. సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియలీ ఓవ్స్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ అన్వేష్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఆల్సో ఐ సపోజ్ నానే గారు లెక్కనే మాట్లాడారు. అయితే ఒక